మార్నింగే బట్టలు అయితే నానబెట్టేసాను. బట్టలు ఉతుకుదామనేసి మాకు వాషింగ్ మిషన్ కూడా లేదు. ఇలా బండ మీద అయితే ఉతుకుతాము, లేకపోతే చెరువుల దగ్గరికి వెళ్ళి ఉతుక్కుంటారనమాట. మా విలేజ్లో కూడా, విలేజ్లో ఉంటే అంతే కదా. సో ఇక్కడైతే ఫుల్ వర్షం పడింది. 3 o'clock అవుతుంది ఈవినింగ్ అయితే. బట్టలు అయితే బండ మీద వేసాను, బట్టలు ఉతుకుతాం స్టార్ట్ చేద్దామనేసి. వాన దేవుడికి కూడా ఇష్టం లేదేమో, వానకి కూడా నేను బట్టలు ఉతకడము. ఫుల్ వర్షం వచ్చేసింది, ఇంకేం చేస్తాము అనేసి నేనైతే ఒక 2 hours అయితే వెయిట్ చేశాను. వర్షం నిలుస్తుందేమో, బట్టలు ఉతుకుదాం అనేసి. సో అప్పటికి వర్షం అయితే నిల్లలేదు. 6:30 అయిపోయింది ఈవినింగ్ అయితే. ఇంకేం చేస్తాం, బట్టలంతా మళ్ళీ కూడా పాత్రలో వేసి మళ్ళీ నానబెట్టాను. అబ్బబ్బా ఫుల్ వర్షం అనమాట. సో ఇప్పుడైతే వర్షాలు ఎక్కువగా ఉంది కదా. ఎండ అయితే ఇన్ని రోజులు ఉండింది సమ్మర్లో, ఇప్పుడైతే వర్షాలు కూడా స్టార్ట్ అయిపోయింది. బట్టలు అయితే ఒక సైడ్ అయితే పెట్టేస్తాను, ఒక పాత్రకైతే. ఇలా జరుగుతుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అయ్యయ్యో ఏమైందో ఈరోజు, అసలు బట్టలు ఉతికే కూడా కాలేదు అనుకున్నాను. ఇంకా వర్షాలు వచ్చింది కదా, ఇంక మా తోట అంతా ఫుల్గా నిండిపోయింది. కానీ నేచర్ చాలా బాగుంది, చాలా అంటే పక్షుల సౌండ్స్ చాలా బాగుంటుంది కదా ఈ వర్షం పడినప్పుడైతే. సో బట్టలన్నీ పెట్టేసి మళ్ళీ మరుసటి రోజు అయితే మళ్ళీ మార్నింగ్ అయితే ఫుల్ వర్షం అయితే రాలేదండి. సో ఆ రోజు అయితే నేనైతే బట్టలు మళ్ళీ స్టార్ట్ చేసి ఉతికేసి ఇంకా బాగా అలిపేసి పెట్టేస్తాను. నాకైతే చూడండి, ఒకరోజు చేయాల్సిన పని 2వ రోజు పని అయితే అదే ఉండిపోయింది. నేనైతే ఆ రోజే కంపల్సరీగా బట్టలు ఉతికేద్దాం అనుకున్నా, కానీ కాలేదు కదా. మరుసటి రోజు వచ్చేసి మార్నింగే బట్టలు ఉతకడం స్టార్ట్ చేశాను. ఈవినింగ్ ఫుల్ వర్షాలు వచ్చేస్తుంది అనేసి ఫుల్ ఎండ కాస్తా ఉంది. ఎంత ఎండ కాస్తే అంత వర్షాలు వస్తాయి కదా. మా భవిష్యత్తు చూడండి ఎన్ని డ్రెస్సులు వేసిందో. ఇంకా 1 week నుంచి నేను బట్టలన్నీ ఉతికేసి ఇలా ఆరబెట్టేసాము. మా అమ్మ వాళ్ళు అయితే పనికి వెళ్తారు కదా, పొలం పనికి వెళ్తారు. అందుకనేసి వాళ్ళు ఉన్నప్పుడే నేనైతే బట్టలు ఉతుక్కుంటాను. మా భవిష్యత్తు మా అమ్మ వాళ్ళు పట్టుకుంటారు. మా పాపనైతే బట్ట అయితే ఉతికేసి 3 కంబీలకైతే వేసేసాను. అబ్బబ్బా బట్టలు ఉతకడమో ఏమో కానీ ఈ వర్షం ఎక్కడొస్తుందో ఒకే టెన్షన్. మీ సైడ్ కూడా వర్షాలు పడుతుంది, కమెంట్ చేయండి, లైక్ చేయండి.